యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఎక్కడ ఏం వినలేదు, నేను పెద్దగా ఏం చూడలేదు. అసలు కాన్స్టిట్యుయెన్సీలో వర్క్ జరుగుతుందా లేకపోతే అస్సలు ఏ చలనం లేకుండా ఉందా అని చెప్పి నాకే అర్థం కాల. బట్ ఒక్కటైతే నేను క్లియర్గా చెప్పగలుగుతాను, అవినీతి ఆరోపణలు ఎక్కడ వినపడలా. ఎక్కడ లంచాలు తీసుకుంటున్నారని లేకపోతే హింసిస్తున్నారని చెప్పి, లేకపోతే వగేరా వగేరా చేతి తడుపుళ్ళ వ్యవహారాలు లాస్ట్ 5 ఏళ్ళు మనం చూసాం. ఏంటంటే అవి ఎక్కడా కనపడలా నాకు. ఎక్కడ వెతికి చూద్దామన్నా నాకు ఒక్క రూమర్ కూడా వినపడలా. ఈ నేపథ్యంలో నేను 2 వారాల క్రితం ఆయన కలవడానికి వెళ్ళాను. కలిసినప్పుడు ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ ఇంటర్వ్యూ రేపు టెలికాస్ట్ అవుతుంది ఆఫ్ కోర్స్ ఈవినింగ్ 6 PM. బట్ ఆ రోజు నుంచి ఈ 2 వారాలు నా ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్న వర్క్ని నేను దగ్గరగా ఉండి మానిటర్ కూడా చేయగలిగాను. ఏంటి ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు ఒక ఎమ్మెల్యేకి? ఒక్కరోజు కూడా నిరంతరం ఒక శ్రామికుల్లాగా నియోజకవర్గానికి అంకితం అయిపోయి ఉండాలి ఒక ఎమ్మెల్యే అంటే. మిగతా ఎమ్మెల్యేస్ని చూస్తున్నాను కష్టపడుతున్నారు, కానీ ఈయన చూస్తే చాలా ఎక్కువ విపరీతమైన కష్టం పడుతున్నట్టు నాకు అనిపించింది. ఆఖరికి ఎంత మైన్యూట్ లెవెల్లో వెళ్తున్నాయి అంటే ఆయన డీటెయిల్స్, బైకులు స్టాండ్లో లేకపోయినా రోడ్డు మధ్యలో ఉన్న వాటిని తీయించేయడం దగ్గర నుంచి, మనం గ్రీవియన్స్ సెల్స్కి డైరెక్ట్గా వెళ్ళి కూర్చోవడం దగ్గర నుంచి, అది రాత్రి 9 అవ్వనిండి 10 అవ్వనిండి జనాలు వస్తూ ఉన్నా అక్కడ వాళ్ళందరి గ్రీవియన్సెస్ ఇంటా కూర్చొని సాల్వ్ చేస్తా కూర్చోవడం దగ్గర నుంచి, ఆఖరికి గన్నవరం బ్యూటిఫికేషన్. నేను వెళ్ళినప్పుడు మొన్న గన్నవరం చూస్తే ఈజ్ ద సేమ్ కాన్స్టిట్యువెన్సీ. ఇది వరకు ఎలక్షన్ల ముందు నేను వెళ్ళిన గన్నవరం ఈ గన్నవరం ఒకటేనా? నాకు అసలు అర్థం కాల. రూపురేఖలు మారిపోయినాయి.